వదలండి. బుద్ధిగా నా మాట వింటే సరిపోయేది కదా. నువ్వు పూజకు వెళ్ళాలని పగటి కలలు కనకు. నేనుండగా అది జరగదు. నిన్ను మాత్రమే ఆపుతున్నానని అనుకోకు. మిగతా వాళ్ళని కూడా వెళ్ళనివ్వను. నోరు మూసుకొని ఇంట్లో పడుండు. చూడు, ఏ ఒక్క ముత్తైదువుని నేనక్కడికి వెళ్ళనివ్వను గోదా. ఏమండి, మీరు దయచేసి అలా చేయకండి. పాపం చుట్టుకుంటుంది. నాకు నువ్వు నేర్పించకు. హద్దుల్లో ఉండు. పాండురంగ, నువ్వు నన్ను విడిపించకపోయినా పర్వాలేదు. సక్కు వాళ్ళమ్మ చేసుకునే పూజ ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలి. పాండు, మామిడికాయలు భలే ఉన్నాయి కదా. అయ్యో, మామిడికాయలు కొంపదీసి అడవిలో నుంచి తీసుకొచ్చారా? అయ్యయ్యో, నేను ఈ రోజంతా పడిన శ్రమ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఏయ్ పిల్లలు, ఆగండి. ఇలా రండి, ఉండండి, మీ పని చెప్తాను. ఏ పిల్ల, అటు చూడు, గున్న ఎనకొచ్చింది. రా రా రా.